హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మైలు రామ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే అల్లూరు జిల్లాలోని చింతపల్లి మండలంలో పెదవలస గ్రామానికి పక్కనే ఉన్న బొంతవలసలో ఉన్నామండి. పశుపక్ష్యాదులు, పచ్చని కొండలు, వాటితో మమేకమై జీవిస్తున్న గిరిజనులు, ఇలాంటి వీడియోలు మీ అందరికీ చాలా ఇష్టం కదా. ఈరోజు వీడియో అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉండబోతా ఉంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అడవి నుండి తెచ్చిన ఒక అద్భుతమైన వంటకాన్ని అయితే మాత్రం ఈరోజు మీకు చూపించబోతా ఉన్నాము. చాలా బాగుంది వీడియో అయితే మాత్రం. హాయ్ చెల్లి. హాయ్ అన్నయ్య. ఏం పేరు చెల్లి మీ పేరు? ప్రశాంత్ అన్నయ్య. ప్రశాంతియా? ఓకే ఓకే చెల్లి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెల్లి? ఎదురుకొక్కులు కన్నయ్య. ఎదురుకొక్కులకి? అవునండి. ఎక్కడ దొరుకుతాయమ్మా అవి? ఈ కొండకి ఎక్కాలన్నయ్య. ఈ కొండకి ఎక్కిన తర్వాత దొరుకుద్దో లేదో చూడాలని, ఎందుకంటే మా ఊరు వాళ్ళు చాలా మంది తెచ్చుకున్నారన్నయ్య. ఇప్పుడు ఉంటుందో తెలియదు అన్నయ్య. ఉన్నాయో లేవో తెలియదు, బట్ ఎక్కుదాం అనేసి అంటున్నావు. మరి నేను ఎక్కగలనా చెల్లి అంత కొండ? తెలియదండి. అంటే మేము అయితే రోజుకి ఎక్కుతాం కదన్నయ్య, మాకు అలవాటు అన్నయ్య. కానీ మీరు ఎక్కుతారో లేదో తెలియదు అన్నయ్య. నేను కూడా ట్రై చేస్తాను మోస్ట్లీ. ఆ కొండ పై వరకు ఎక్కాలమ్మా? అవునన్నయ్య. ఇంకా మీదకి వెళ్తే పందులు ఉంటాయన్నయ్య. అడవి పందులు కూడా ఉంటాయి? అడవి పందులు ఉంటాయన్నయ్య. చూడండి ఫ్రెండ్స్, చాలా కొండ ఎక్కామన్నమాట. సగం వరకు ఎక్కిన తర్వాత కొండ మధ్యలో ఒక చిన్న గుడారం లాగా కనిపించింది నాకైతే. అంటే ఒక టెంట్ గుడ్డ వేసి చిన్న పాకలాగా వేశారు. చెల్లి, ఎందుకోసం చెల్లి ఇక్కడ కొండ మీద పాకేశారు? చేన్లు కూడా లేవు కదా ఇక్కడెక్కడ? జీరుకల్లు రోజు తెచ్చుకొని తాగుతారని ఇక్కడ. ఇంత దూరం తెచ్చుకొని తాగుతారా? అవునండి. ఎదుగు అన్నయ్య, చెట్టు ఇక్కడే ఉంది. చెట్టు ఇక్కడే ఉందా? అవునండి. ఓహో, ఇక్కడ దింపుకొని ఇలా ఇక్కడే తాగుతారు తెచ్చుకొని వేడి చేసుకొని తాగుతారని. బాగా వేసుకున్నారు. అదొక్క చెట్టేనా చెల్లి? 2 చెట్లు ఉన్నాయని. ఒక చెట్టు అయిపోయినట్టుంది. ఊరోళ్ళందరూ అన్నట్టు వస్తారా, లేకపోతే ఎవరైనా ప్రత్యేకంగా వాళ్ళదా? లేదండి, అందరూ వస్తారు. ఊరోళ్ళందరూ వస్తారు. అందరూ వస్తారు, ఎందుకంటే ఇది అడవి చెట్టు కాబట్టి కదా. అందరూ గ్రూప్ గా కూర్చొని సరదాగా తాగి అల్లకుండా. అదే అనుకుంటా, ఇప్పుడు లేదనుకుంటా కదా. అవునండి. ఇప్పుడు కళ్ళు లేదనుకుంటా, కళ్ళుకుండా దింపేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే చాలా ఎత్తు వరకు ఎక్కించింది చెల్లి అయితే, ప్రశాంత్ చెల్లి. ఇంకా కొండ ఎంత నిటారుగా ఉందో చూడండి. ఇప్పుడు ఇదంతా ఎక్కాలన్నమాట. ఆ చెల్లితో పాటు వచ్చిన ఆ చిన్న చిచ్చరి పిడుగులు అయితే మాత్రం తూనీగల్లాగా టకటకటక ఎగిరి వెళ్ళిపోతున్నారు, కానీ నేనైతే మాత్రం నడవలేకపోతా ఉన్నా. వాట్ ఎవర్, ఈరోజు మాత్రం మనం మంచి వీడియో చూడబోతా ఉన్నాం ఖచ్చితంగా. వెళ్దామా చెల్లి? వెళ్దామన్నయ్య. లేకండి, భలే ఉంది పాక అయితే మాత్రం. ఇల్లేటు పచ్చి ఎదురు చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఉంటాయంటావమ్మా? అక్కడ ఉండవన్నయ్య. అంటే దుబ్బులు చచ్చిపోయిన దగ్గర, ఇదిగో ఇలాంటి దగ్గర ఉంటాయన్నయ్య. చచ్చిపోయిన దగ్గర ఉంటాయా? అవునన్నయ్య. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ అయితే మాత్రం. కొండ అన్నమాట. నాకు బాగా ఆయాసం కూడా వస్తుంది. ఇలా పట్టుకో. ఇదిగో అన్నయ్య, అక్కడ చచ్చిపోయిన ఎదురు దుబ్బు దగ్గర కొక్కులు ఉన్నాయని. రా అన్నయ్య, వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఉన్నాయమ్మా? ఉన్నాయని. అదిగో ఏం కుక్కలు అంటారమ్మా వీటిని? ఎదురు కొక్కులు అంటారని. అది ఎదురు కొక్కులు? అవునండి. వావ్ వావ్, నిజమే. చూడండి ఫ్రెండ్స్, ఎదురు కొక్కులు అన్నమాట ఇవి. ఫ్రెష్గానే ఉన్నాయంటావా చెల్లి? ఇవి ఫ్రెష్గానే ఉన్నాయని, కాకపోతే వర్షం వచ్చింది కదా, కొద్దిగా లైట్గా నలుపై తడిసినట్టుగా ఉన్నాయి. తడిసిపోయింది అన్నయ్య. వావ్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చచ్చిపోయిన ఎదురు తుంపు అన్నమాట. ఇలా ఎదురు తుంపులు చనిపోయిన దగ్గరే ఎక్కువగా ఇవి తేలుతూ ఉంటాయి. మినరల్స్నియా? అవునన్నయ్య. బాగుంటాయి చెల్లి ఇవి? బాగుంటాయి అన్నయ్య. వావ్. ఇదిగో ఫ్రెండ్స్, ఫస్ట్ నేనే తీసాను ఒకటి. ఎదురు కొక్కులు అంటారన్నమాట వీటిని. ఈరోజు మనకి ఎక్కువ ఎదురు కొక్కులు దొరకాలి అని కోరుకుంటున్నాను నేను. దొరుకుతాయి చెల్లి? ఎక్కువ దొరుకుతాయి అన్నయ్య. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా దొరుకుతుంది అన్నయ్య. ఇదిగో ఒక తుంపు దగ్గర ఒక 4 కొక్కులు దొరికినాయి ఫ్రెండ్స్. ఇదే బోని అన్నమాట, బోని బేరం. బాగుంది. ఎదురు కొక్కుల కోసం అన్వేషణ.
ఇంకా కొండ మీదకి ఎక్కితే చాలా ఎక్కువ దొరుకుతాయి అనేసి అంటున్నారు చెల్లి. అయితే మరి ఎక్కుదాం. ఒక్కటే దొరికిందా చెల్లి? ఒకటి దొరికింది అన్నయ్య. ఇదిగో ఇక్కడ ఒకటి చిన్న బుడ్డిది వచ్చింది, బేబీ కుక్కు, చిన్న బేబీ కుక్కు ఇది. ఎటున్నారు చెల్లి? ఎడనయా? ఎటు పక్కున్నారు? అలా ఎక్కేస్తున్నారా? అవునన్నయ్య. అన్నయ్య రండి అన్నయ్య, ఇక్కడ ఉంది, చాలా ఉన్నాయి కుక్కలన్నయ్య. హాయ్. ఇదిగో అన్నయ్య. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉన్నాయన్నమాట. చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత కొన్ని కనబడ్డాయి. అక్కడ కూడా ఉన్నాయి చెల్లి. ఇగో ఉన్నాయన్నయ్య, చెల్లిపించాను అక్కడ. ఆహా, ఇగో ఇవి కొంచెం చిరిగిపోయినట్టుగా ఉన్నాయి. ఇవి పని చేస్తాయమ్మా? పని చేస్తాయండి, అంటే వాని వల్ల కొద్దిగా సిరిగిపోయింది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ చెట్టు మొదల్లో అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అవే ఎదురుకొక్కులే. బాగున్నాయి కదా చెల్లి, ఇవి ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఫ్రెష్గా దాన్ని ఇవి. ఇదిగో ఇది అది ఎదుర్కోమని. ఎదురుకొమ్ము. ఇప్పుడు ఇవి కూర వండుతావా చెల్లి? మనకి ఎండ పెడతావా లేకపోతే? కూర వండుతానని. కూర చేసుకోవచ్చు. దోమలు అన్నావు, దోమలకు అన్నట్టుగానే చాలా ఉన్నాయి. అవునండి. ఈ కొండకి చాలా ఉన్నాయి దోమలు. మరి ఉన్నాయా చెల్లి అటువైపు? ఇక్కడ ఉన్నారా రండి. చూడండి ఫ్రెండ్స్, చిన్న చచ్చిపోయిన ఎదురు కర్ర దగ్గర చాలా ఉన్నాయి అన్నమాట. బాగా అనిపిస్తూ ఉన్నాయి. తీయండి చెల్లి. దిగుదామా చెల్లి నెమ్మదిగా? దిగుదామని ఇలా చూసుకుంటూ ఉంటాయి. అటు సైడ్ కూడా దొరుకుద్దని చూసుకుంటూ వెళ్దాం. చందు అయితే చూసిందండి కొన్ని కుక్కులు అన్నమాట. చెయ్యి చందమ్మతి. ఆ పైన అవి కొంచెం వాడిపోయినట్టు అయిపోయినాయి, అవి పాడైపోయినట్టున్నాయి చూడు. లేదని వర్షం కదా, అందుకే అలా. వర్షానికి అలా ఉన్నాయా? బాగానే ఉంటాయా కూరకి? బాగానే ఉంటాయి, ఇప్పుడు కూరకి బాగానే ఉంటాయి. వాతావరణం అయితే వర్షం వచ్చేలా అనిపించింది. సో దానివల్ల గొడుగులు వేసుకొని వచ్చాం అన్నమాట. వాతావరణం చల్లగా ఉంది కానీ వర్షం అయితే ప్రస్తుతానికి రాలేదు. మేము అడవి దాటేసే వరకు రాకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నాను. పచ్చటి అడవి అండి, చూడండి ఎంత దట్టంగా ఉందో అడవి అయితే మాత్రం. ఏంటమ్మా ఇవి? వడగకాయలు వడగకాయలు అంటారు దీన్ని. ఓ పుల్ల పుల్లగా ఉంటాయి అవే కదా? తింటారమ్మా ఇవి? పుల్లరికాయలు పల్లరికాయలు అంటారు మేము. తింటారట. వీగో ఫ్రెండ్స్ చూసారా, పల్లరికాయలు అంటారు అవే. ఇవి చాలా కాలానికి ఈ అడవిలో కనబడింది ఒకటి చెట్టు అయితే. పల్లరికాయల చెట్టు చాలా ఉన్నాయి. ఇగో పల్లరికాయలు భలే ఉన్నాయి, పల్లరికాయలు మాత్రం.
ఇక ఒక్కొక్క కాయ కోయడానికి టైం లేదని చెప్పేసి మనిషికి ఒక కొమ్మ నరికి ఇచ్చేస్తుంది చెల్లి అయితే, ప్రశాంతి చెల్లి. ఇంత తాత పద. ఇదిగో ఇక్కడ ఎర్రటి పండు ఉంది ఒక్కటే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో డొంకలు, అడవులు, చెట్లు, చేమలు, పెద్ద పెద్ద కొండలు. అటునే చూడరా, కొండల్లో తిరుగుతూ ఉన్నాం అన్నమాట ప్రస్తుతానికి మేమైతే. వర్షం కూడా వచ్చేది, ఇంకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గతంలో ఎదురు చెట్టు ఉండిందేమో. అవునండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెల్లి వాళ్ళు అయితే కోస్తా ఉన్నారు కదా. ఈ చెట్టునైతే బొడ్డ చెట్టు అంటారట, బొడ్డ పళ్ళు అని అంటారట. జనరల్గా నాకు తెలిసిన బొడ్డ చెట్టు వేరే అన్నమాట, అది వేరే రకంగా ఉంటుంది, ఇలా ఉండదు ఆకులు. మీకు ఆకులు చూపించాలి అంటే అక్కడెక్కడో పైన ఉన్నాయి, కింద కిందగా లేవు. చూడండి ఇదిగో పెద్ద చెట్టు, బొడ్డ చెట్టు. దానికి ఇక్కడ నుంచి ఇదిగో కాడల్లాగా వచ్చి ఇలా కాసినాయి అన్నమాట అవి బొడ్డకాయలు. చెల్లిది ఓన్లీ ఇలా తినడానికేనా, పచ్చడి లాంటివి చేసుకుంటారా? లేదని తినడానికి. ఇలా పండ్లు తినడానికేనా? అవునండి. ఎలా తినాలి చెల్లివి? ఈ తొక్కలు ఇప్పేలేని. ఇదిగో అన్నీ ఇదంటే ఫస్ట్ ఇలా కోసేసుకున్నాను. లోపల తెల్లగా ఉంటాయి. పాలు వస్తుందా? పాలు రాదన్నయ్య, తెల్లగా ఉంటుంది లోపల. ఇదిగో అన్నయ్య. అబ్బో, ఆహా, మేడి పండు ఏదో అంటారు, అలా ఉంది. ఇదిగో అన్నయ్య. అంటే ఇలాంటి చెట్టు కాకుండా వేరే మోడల్ పళ్ళు చూసాను చెల్లి నేను. అవునన్నయ్య. పురుగులు ఉంటాయి దీంట్లో? పురుగులు ఉండవన్నీ అవి. ఎలా ఉంది? చాలా తీయగా ఉన్నాయన్నయ్య. కొండ దిగేసినట్టేనా చెల్లి? అయిపోయిందని ఇంకా వచ్చేసా, ఊరు దగ్గరలో ఉన్నాం. ఎన్ని కొక్కులు దొరికినాయి అమ్మా? ఇదిగో నేను కొద్దిగా దొరికిందని. కొన్ని దొరికినాయి. అవునండి. ఇంకా పైకి వెళ్తే ఎక్కువ దొరుకుతాయమ్మా. పైకి వెళ్తే ఇంకా దొరుకుద్దని, కాకపోతే లేట్ అయిపోద్ది కదా అనేసి కొద్దిగా. మరి సరిపోతాయమ్మా మనకి ఇప్పుడు కూరకి? సరిపోద్దని. మొత్తానికైతే కొండ నుంచి కిందకి దిగేసాము ఫ్రెండ్స్. ఇదిగో వెనకాల కనిపిస్తున్న ఎత్తైన కొండ అన్నమాట ఇప్పుడు మేము తిరిగింది. అయిపోయింది. చెల్లి వాళ్ళు అయితే ఇక పొలాల మధ్యలో నుంచి ఊరికి బయలుదేరారు. చూడ్డానికి లొకేషన్ బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదా, చాలా బాగుంది. ఇదేనా చెల్లి మీ ఇల్లు? అవునండి. ఓకే. ఎవరు లేరు ఇంట్లో? ఎవరు లేరన్నయ్య. మా ఆయన గొడ్లు కాపుకి వెళ్ళారన్నయ్య, మా అయ్యగారు సంతకి వెళ్ళారన్నయ్య. మామయ్య సంతకి వెళ్ళారా? అవునండి. సరే, మరి ఇప్పుడు చేసేస్తావా మా కూర? చేస్తానన్నయ్య. ఓకే ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అడవి నుండి అయితే తీసుకొచ్చాం కదా. చెల్లి కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కూర చేయటం స్టార్ట్ చేశారు. ముందు కోసేసి అప్పుడు కడుగుతారా చెల్లి? అవునన్నయ్య. నిన్నే పుట్టిందట అండి, చూడండి ఎంత బుజ్జిగా ఉందో, చిన్న మేకపిల్ల. ఇంకా బొడ్డు కూడా ఊడలేదన్నమాట, చిన్న మేకపిల్ల. పురుగులు లాంటివి ఉంటాయా చెల్లి? ఉంటాయన్న, చిన్న చిన్నవి. అవి కడిగితే పోతాయన్నయ్య. పోతాయా? చూసుకోవాలి జాగ్రత్తగా కదా. ఎదురు కుక్కులు సహజ సిద్ధంగా అడవుల్లో దొరుకుతాయి అండి ఇలాంటివి. మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీ పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఆహారం అయితే మాత్రం దొరకదు. మీకు దొరికే ఆహారం మాకు దొరకదు అనుకోండి, కానీ మాకు దొరికే ఆహారం చాలా వరకు మీకు దొరకదన్నమాట. చాలా శ్రేష్టమైనది అని చెప్పచ్చు, ఎందుకంటే సహజ సిద్ధంగా, సేంద్రియంగా, ప్రకృతి పరంగా మా చేతులకు వస్తుంది ఇదైతే. సో ఇలాంటి కుక్కులు, చాలా రకాల కుక్కులు అయితే మా ఏజెన్సీ ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి. ఇదిగో చందు పాపకైతే బాగా అలవాట్లాగా ఉంది, టకటక మనకు కోసేస్తూ ఉంది.
ఇంతకీ చందు పాపే గట్టిగా తిరిగింది లేడి పిల్లల అడవిలో. చెల్లి మీ ఇంటి ముందు చూస్తే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ కొండలు అవి. శీతాకాలంలో పొగమంచు అది వస్తుందా చెల్లి? వస్తుందని అది ఇంకా బాగుంటుందని, చాలా లొకేషన్ అంతా బ్యూటిఫుల్ గా ఇంకా అనిపిస్తుంది. మంచిగా ఉంటుందని. ఇప్పుడు చెల్లి అయితే మాత్రం ఇప్పటివరకు సేకరించిన ఈ ఎదురు కొక్కుల్ని కడుగుతా ఉన్నారు చూడండి. ఇగో అంటే మట్టి ఉంటుంది కదా అండి, మట్టిలో నుంచి పుట్టాయి కాబట్టి మట్టి ఉంటుంది, జాగ్రత్తగా కడుక్కోవాలి. ఇలా కడిగేస్తే పురుగులు గట్ట ఏమైనా ఉన్నా పోతాయి. ప్రభు ప్రభు ఓ డ్రమ్. కడిగేసావు చందు? ఏ తెల్లగా వచ్చినాయా చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఎంత తెల్లగా వచ్చినాయో చూడండి. అదేంటో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా టీయో టిఫినో పెట్టి పంపిస్తూ ఉంటారు కదా. ఈ రోజు అయితే ఈ చెల్లి మన కోసం ఈ వేరుశనక్కాయలను ఉడకబెడుతూ ఉన్నారన్నమాట. పచ్చివి స్వయంగా వాళ్ళు పండించుకున్నటువంటి అనమాట. అలాగే కాసంత ఉప్పు తగిలించి మెత్తగా ఉడకబెట్టి తింటే చాలా కమ్మగా ఉంటాయి కదా. సో ఈ రోజు చెల్లి అయితే మన కోసం ఇవి ఉడకబెడుతూ ఉన్నారు. ఒక పని పట్టేద్దాం వీటిని కూడా. ఇంకా ఈ ఎదురుగొక్కుల్లో వేరే ఏదైనా కాంబినేషన్ అయితే బాగుంటుందా చెల్లి? తెలియదని నాకు. ఇలా విడిగానే వండుకుంటారా ఎక్కువ? ఎక్కువగా ఇలా విడిగా వండుకుంటామని. చెల్లి ఎండబెట్టుకున్న కొక్కులు బాగుంటాయా లేకపోతే ఇలా పచ్చివి బాగుంటాయా? పచ్చివి బాగుంటాయి, వెంట కూడా బాగానే ఉంటాయని. అవి బాగానే ఉంటాయా? అవునండి. ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేస్తున్నారమ్మా. అవునండి. నలిగిపోయిందా చెల్లి? నలుగుతుందని. కొంచెం మంది మెత్తగా నూరేస్తూ ఉంటారు. పసుపా చెల్లి? అవునండి. కొనుక్కున్నదేనమ్మా? కాదన్యా, మేము సొంతంగా ఇవి మేము దంచుకున్నది. మీరు దంచుకున్నారు ఇది? అవునండి. అడుగు అంటుకుంటుంది. టమాటాలు వేసి వస్తున్నాం. పులిపేస్తావా చెల్లి దీంట్లో? టమాటా వేసాను కదన్నా, పులుపు అవసరం ఉండదా? పొగ తక్కువ పొగ కానీ రాలేదు. నీళ్ళు అయిపోయినట్టున్నాయి చెల్లి. తంపడకాయలు అంటుంటారు రోడ్ల మీద.
చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా అయితే మాత్రం ఉడికిపోయినాయి శనక్కాయలు. నూరుకున్న కారం, కొంచెం ఎదురుకొక్కులు గట్టిగా ఉంటాయి అంటారు కదా చెల్లి. అవునండి. బాగుంటుందా మీ వదిన? నీకు వస్తుందా చందు వండడా? వచ్చా? ఏం కూరలు బాగుండుతావు చందు నువ్వు? పుల్లసారా? పుల్లసారా అంటే చింతపండుతో పెట్టుకునే చారా, అది బాగుండుతావా? అక్కడ ఏముంటది వండడానికి? పిండేసి మరి పొయ్యి మీద ఎత్తడమే కదా. చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద జోక్ వేసిందో చందు అయితే. ఏం బాగుండుతా అంటే పుల్లసార బాగుంటుంది వచ్చా. ఇక దగ్గరకంట అయిపోతే ఉడికిపోయినట్టే కదమ్మా. అవునండి. అలా ఉడికిపోయినట్టేనా చెల్లి? దగ్గరికి అయిపోయింది కదా. ఓకే చెల్లి, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. వదిన మరదళ్ళు అయితే చక్కగా అడవికి వెళ్ళారు, కొక్కులు తెచ్చుకున్నారు, కూర వండుకున్నారు, ఇప్పుడు తింటున్నారు అన్నమాట. కోళ్ళు ఎక్కువైపోయినాయి. ఎలా ఉంది చందు మీ వదిన వండిన కూర? నువ్వు బాగుండుతావా మీ వదిన బాగుండుతుందా? మీ వదినే బాగుండుతుందా? లేకపోతే కొడుతుంది కదా మీ వదిన బాగాలేదంటే. ఎలా ఉంది చెల్లి, బాగుందా? బాగుందండి. కష్టపడి అడవంతా తిరిగి తిరిగి అలసి సొలసి కష్టపడి సంపాదించి తెచ్చి వండుకున్నావు కదా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. సహజ సిద్ధమైనటువంటి ఆహారం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నా కోసం అనమాట ఈరోజు చెల్లి అయితే మాత్రం అడవికి వెళ్ళి అడవి కుక్కులు సేకరించి తీసుకొని వచ్చి వండారు. కేవలం నాకు వీడియో చేయటం కోసమే చెల్లి వచ్చారన్నమాట. చాలా థ్యాంక్స్ చెల్లి. పర్లేదండి. ఓకే చెల్లి, అయితే ఎప్పుడు వస్తారు బామ్మర్ది సూర్య? 4 గంటలకు వస్తారండి. 4 అయిపోతుందా? నూరుకున్న కారం కదా, కొంచెం గట్టిగా అనిపిస్తుందా? చాలా కారంగా ఉందండి. తను మరి ఇగో గాజులు వేయించుకో చెల్లి. ఓ ఎడం చేస్తానా? సరేలే, ఇక తర్వాత తీసుకోండి. థ్యాంక్స్ అండి. పర్వాలేదురా, నా కోసం నువ్వు ఈరోజు అడవంతా తిరిగావు. చాలా థ్యాంక్స్ చెల్లి. ఉంటాను చెల్లి. చందు బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్ రా చెల్లి, బాయ్. ఇలా ఆకు కింద డబ్బులు పెట్టాను అని ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. పూర్వం మా గిరిజన ప్రాంతంలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కట్న కానుకలు అవి ఉండేవి కాదంట అండి. ఇలాగే ఆకు కింద ఎంతో కొంత పెట్టి వెళ్ళేవాళ్ళంట. సో అది ఇంతకాలానికి గుర్తొచ్చిందన్నమాట మళ్ళీ నాకు. ఫ్రెండ్స్ చూడండి, ఆకాశం అయితే నల్లగా మూసేస్తూ ఉందన్నమాట. వర్షం వచ్చిందంటే ఊరికి కాలువ ఒకటి ఉంటుంది కదా, పెద్ద కాలువ. సో దాన్ని దాటి మనం వెళ్ళలేము. ఇలాంటి వాతావరణం అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉందో. బొంతవలస గ్రామం పైన నల్లటి మబ్బులు కమ్మేసుకున్నప్పుడు ఈ వాతావరణం అంటే చల్లగా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే.
ఓకే అండి, ఇలా కాలాన్ని బట్టి మా అడవి ప్రాంతంలో రకరకాల ఆహార పదార్థాలు దొరుకుతూ ఉంటాయి అండి. అది కూడా అడవి నుండి తీసుకొని వచ్చి కమ్మగా స్వయంగా చేతితో వంట చేసుకొని తింటే మాత్రం ఆ అనుభూతి అద్భుతంగా అనిపిస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.